హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం పాయింటర్ని స్ట్రక్చర్తో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, మనకు పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, సపోజ్ ఒక వేరియబుల్ ఉందనుకో, int a = 10. మళ్ళీ ఒకసారి ఈ పాయింటర్స్ రీక్యాప్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ పాయింటర్ ఏంటంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కదా. సో ఇది ఏ, దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది మెమరీలో, లెట్స్ సే 1000 అనుకున్నాం. సో ఇప్పుడు ఈ పాయింటర్ దగ్గర మనం ఎలా యూజ్ చేస్తాం? సో ఏ వేరియబుల్ని అయితే, ఎలాంటి వేరియబుల్ని అయితే మనము దాని అడ్రస్ స్టోర్ చేస్తున్నామో దాని డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఈ ఇంటీజర్ యొక్క అడ్రస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి int స్టార్ ptr ఈక్వల్స్ టు అడ్రస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యాంపర్సెంట్ ఏ. సో ఇక్కడ ఈ ptr అనేది ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో ఈ పర్పస్లో మనం ఈ పాయింటర్ని యూజ్ చేస్తాం. ఈ పాయింటర్ యూజ్ చేసి మనం వాల్యూ గెట్ చేయాలి, ఇందులో స్టోర్ చేసిన అడ్రస్లో ఉన్న వాల్యూ గెట్ చేయాలి అంటే డీరిఫరెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది పాయింటర్ గురించి. స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే మల్టిపుల్ వేరియబుల్స్ని విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, వీటన్నిటిని కంబైన్డ్గా యూజ్ చేసి వీటి నుండి మనం ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేయడం. ఆ డేటా టైప్ మనం మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవడం. సో ఆ పర్పస్లో మనం స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ పాయింటర్నే మనం స్ట్రక్చర్తో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ పాయింటర్ ఏం చేస్తుంది? స్ట్రక్చర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్తో మనం ఒక డేటా టైప్ క్రియేట్ చేస్తున్నాం. ఈ డేటా టైప్తో మనం ఒక వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఈ పాయింటర్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, ఎంప్లాయీ E1 తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తున్నా, లేదంటే ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. నేను ఇక్కడ E1 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ డేటా టైప్ ఏంటి? ఎంప్లాయీ. ఇక్కడ నేను ఏం చేస్తా? E1 డాట్ ఐడి ఈక్వల్స్ టు 1, E1 డాట్ నేమ్ ప్రభా, E1 డాట్ శాలరీ 1 lakh తీసుకుందాం. E1 డాట్ రోల్ అంటే ఈ ఎంప్లాయీ రోల్ ఏంటంటే లెట్స్ ఏ డెవలపర్. సో ఈ వేరియబుల్ అనేది మనకు క్రియేట్ అయింది. ఈ వేరియబుల్ నేమ్ ఏంటి? E1. ఈ వేరియబుల్లో మనకు మెంబర్స్ ఉన్నాయి కదా, ఈ మెంబర్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఐడి, నేమ్, శాలరీ, రోల్. ఓకే, దీనికి సమ్ అడ్రస్ ఉంటుంది, 1100 అనుకుందాం సపోజ్. ఓకే, సో ఇక్కడ మనం పాయింటర్ క్రియేట్ చేయాలి కదా. సో పాయింటర్ అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నేను స్ట్రక్చర్ యొక్క అడ్రస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా, ఈ E1 యొక్క అడ్రస్. కాబట్టి మనం పాయింటర్ ఎలా డిక్లేర్ చేస్తాం? ఏ అడ్రస్ అయితే స్టోర్ చేస్తున్నామో దాని డేటా టైప్ మనం ముందే మెన్షన్ చేయాలి. దీని డేటా టైప్ ఏంటి? ఎంప్లాయీ స్టార్. సపోజ్ ఇక్కడ ఈ ఎంప్లాయీ 1 కాబట్టి ఈ పాయింటర్ అనుకున్నాం, ఈ ptr ఈక్వల్స్ టు మనం ఇందులో ఏం స్టోర్ చేయాలి? అడ్రస్ స్టోర్ చేయాలి, అడ్రస్ ఆఫ్ E1. ఓకే, సో ఇక్కడ ఈ ptr అనేది ఒక స్టోర్ అయింది. ఇప్పుడు ఇది కూడా వేరియబులే కదా, ఇది వేరియబులే కాబట్టి ఇది దీని అడ్రస్ స్టోర్ చేస్తుంది. E1 యొక్క అడ్రస్ ఎంత? దీని నేమ్ ఏంటి? ఈ ptr. దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, లెట్స్ సే 1100 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్ బేస్ చేసుకుని, అంటే ఈ పాయింటర్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్గా ఈ డేటా ఉంది కదా, ఈ డేటాను మనం యాక్సెస్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఓకే, అది ఎలానో చూద్దాం. సో ఇక్కడ రాసేద్దాం. సో మనం పాయింటర్తో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం యూజ్ చేసుకోవచ్చు? మనం డీరిఫరెన్స్ ptr, ఈ ptr. ఇక్కడ మనం ఇది దేని పాయింట్ చేస్తుంది? E1 పాయింట్ చేస్తుంది. E1 అనేది మనకు స్ట్రక్చర్ కదా. సో స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మనం డాట్ యూజ్ చేయాలి, డాట్ ఐడి. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్టార్ అనేది ఈ ఎంటైర్ దానికి అప్లై అవుతుంది.
బట్ ఇక్కడ ఏమవ్వాలి, స్టార్ దీనికి మాత్రమే అప్లై అవ్వాలి. స్టార్ పీటీఆర్ అంటే E1 యొక్క అడ్రస్. సో దాని నుండి మనం ఏం చేస్తున్నాం, ఐడి ఈక్వల్స్ టు, సో ఓకే అప్డేట్ చేయట్లేదు, మనం జస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఉంది కదా, సో ఇలా పెట్టాలి, ఇలా పెట్టకపోతే ఇలా వస్తుంది. సో ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేద్దాం, ఇట్స్ ఫుల్ నేమ్ ఇద్దాం, ప్రభాకర్. ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈపీటీఆర్ డాట్ శాలరీ లెట్స్ సే 2 lakhs, ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ఇక్కడ స్టార్ అండ్ డాట్ ఇవి రెండు కంబైన్డ్గా వస్తే మనం వీటిని యారో సింబల్తో రీప్లేస్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ జస్ట్ EPTR/ID ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ పాయింటర్ యూజ్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ మనం ఇలా అప్డేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈవెన్ డైరెక్ట్ మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రభా ఉంది కదా, ఇక్కడ ప్రభాకర్ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే మనం పాయింటర్తోని, అంటే పాయింటర్ అంటే ఈ అడ్రస్ బేస్ చేసుకుని దీంట్లో వాల్యూస్ అనేవి యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది పాయింటర్ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్తోని డీల్ చేయడం అనమాట. ఓకే, ఇంతకుముందు నేను ఇక్కడ స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఇలా తీసుకున్నాం %S1. సో ఇది అనేది ఏంటంటే నార్మల్గా ఇది డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. సో నార్మల్గానే వేరియబుల్ ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఈ పాయింటర్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డైనమిక్ మెమరీ అనేది అలొకేట్ చేయొచ్చు. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే మనం జనరల్గా ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాం కదా, కంపైల్ చేసే టైంలోనే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి ఉన్నాయి కదా, మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి, అవనేవి మనకు మెమరీలో స్పేస్ అనేది అలొకేట్ అవుతాయి అన్నమాట. బట్ మనం ఎప్పుడైతే ఈ డైనమిక్ మెమరీ అలొకేట్ చేస్తామో అది కూడా మనం పాయింటర్స్తో చేస్తాం. ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది నేను ఇప్పటివరకు మనం ఈ కోర్సులో డిస్కస్ చేయలేదు. మనం ఎప్పుడైతే డిఎస్సి స్టార్ట్ చేస్తామో అప్పుడు డెప్త్గా నేర్చుకుందాం అసలు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, డైనమిక్ మెమరీ అలొకేషన్ వల్ల యూజ్ ఏంటి అనేది. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్స్కి మనం న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం C++లో. ఈ న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే మనం కంపైల్ చేసేటప్పుడే మనకు మెమరీలో స్పేస్ అనేది అలొకేట్ అవ్వకుండా ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా, ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనం రాసిన కోడ్ బేస్ చేసుకొని అది మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే, ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు సపోజ్ డైనమిక్ అరే ఉందనుకో, లెట్స్ సే ఇప్పుడు వెక్టార్ ఉంది, వెక్టార్ మనకి ఇనిషియల్గా సైజ్ అనేది 0 ఉంటుంది. సో మనకు వెక్టార్లో సైజ్ ఎంత అంటే మనం ఎన్ని ఇన్సర్ట్ చేస్తామో మనకు ముందే తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పుష్ బ్యాక్ అనేది వస్తున్నాం కదా. సో పుష్ బ్యాక్ అంటే ఏమవుతుందంటే డైనమిక్గా మెమరీ అనేది అప్పటిదప్పుడు అలొకేట్ అవుతుంది అనమాట. సో ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆ వేరియబుల్ అనేది మనకు అరేలో స్టోర్ అవుతుంది. సో అలాంటివి మనం డేటా స్ట్రక్చర్స్ డీల్ చేసేటప్పుడు లింక్డ్ లిస్ట్ అని, ట్రీస్ అని, ఇలాంటివి డేటా స్ట్రక్చర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇవి మనం డైనమిక్గా వీటి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో డైనమిక్గా మనం సైజ్ అనేది ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేస్తున్నాం లేకపోతే ష్రింక్ చేస్తున్నాం కదా. సో ఇంక్రీజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి, లేదంటే మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సో అలాంటి టైంలో మనం ఈ డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. సో అది న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని చేస్తాం, అది కూడా పాయింటర్స్తోనే చేస్తాం. ఓకే, అది ఎలా ఏంటనేది సింటాక్స్ అవి రాయట్లేదు, మనం డిఎస్ స్టార్ట్ చేసినప్పుడు మనం అందులో డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇదైతే ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాం. వెల్కమ్ టు స్ట్రక్చర్ విత్ పాయింటర్ హ్యాండ్స్ ఆన్ సెషన్. స్ట్రక్చర్ని పాయింటర్స్తో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్ ఇంట్ శాలరీ స్ట్రింగ్ రోల్. ఓకే, మన స్ట్రక్చర్కి ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డేటా టైప్ క్రియేట్ చేసాం కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ E1. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. E1.id = 1, E1.name = Prabha, E1.role = developer.
E1 డాట్ శాలరీ 1 lakh 1 2 3 4 5. ఓకే, సో వీటిని మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో వీటిని ప్రింట్ చేయాలి అంటే మనం ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, లేదంటే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది కదా ఇక్కడ మనం ఫంక్షన్ అనేది రాసుకోవచ్చు. డిస్ప్లే ఫంక్షన్ అనేది రాద్దాం. ఇది ఏం చేస్తుందంటే జస్ట్ ఈ మెంబర్స్ ఉన్నాయి కదా ఈ మెంబర్స్ని ప్రింట్ చేస్తుంది అంతే. శాలరీ రోల్. ఓకే, మనం ఇక్కడ నుండి ఈ వేరియబుల్ని యూజ్ చేసి ఇది అక్కడ ఈ ఫంక్షన్ అనేది దాని మెంబర్ కాబట్టి మనం జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. డిస్ప్లే అని చెప్పేసి కాల్ చేస్తే సరిపోతుంది. అక్కడ అది ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఐడి, నేమ్, శాలరీ, రోల్. సో ఇప్పుడు ఈ వేరియబుల్కి మనం పాయింటర్ అనేది క్రియేట్ చేద్దాం. పాయింటర్ అంటే మనకి ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుంది, డాటా టైప్. డాటా టైప్ అంటే నువ్వు ఎలాంటి వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావో దాని డేటా టైప్. స్టార్ ఇక్కడ పాయింటర్ నేమ్ ఈక్వల్స్ టు మనము ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్. ఇది సింటాక్స్. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, E1. ఓకే, ఇక్కడ డేటా టైప్ ఏంటి, డేటా టైప్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ పాయింటర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ పాయింటర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం డేటా అప్డేట్ చేయాలి అంటే స్టార్ ptr డాట్ ఐడి చేంజ్ చేయొద్దు, మనం నేమ్ చేంజ్ చేద్దాం. నేమ్ ఇక్కడ ఫుల్ నేమ్కి అప్డేట్ చేద్దాం. స్టార్ ptr డాట్ శాలరీ 1,50,000 అప్డేట్ చేద్దాం. స్టార్ ptr డాట్ రోల్ వచ్చేసి మేనేజర్కి అప్డేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ అనేది పెట్టాలి, ఎందుకంటే ఈ బ్రాకెట్ పెడితే ఇది స్టార్ ptr అంటే ఆ వేరియబుల్కి రిఫరెన్స్ అన్నమాట. ఆ వేరియబుల్లో మనకు నేమ్, శాలరీ, రోల్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్టార్ ptr తీసేయమనుకో ఇక్కడే మనకి ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, ఇవి మనం పాయింటర్స్ యూజ్ చేసి ఇవి అప్డేట్ చేసాం. నేను మళ్ళీ ఇక్కడ ఇది కాల్ చేస్తా, ఈవన్ వేరియబుల్ ఉంది కదా, సో ఇక్కడ దీన్ని కాల్ చేస్తా. సో మనం పాయింటర్స్ యూజ్ చేసి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈవన్ వేరియబుల్స్ యొక్క మెంబర్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. ఓకే, ఈ 3 ఫీల్డ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి మనం పాయింటర్తో అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ అప్డేట్ అయ్యాయి. ఓకే, సో మనం ఇంకో ఏమనుకున్నాం, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్ డాట్ ఇవి కాంబినేషన్గా ఉంటే మనం దీన్ని యారో సింబల్తో రీప్లేస్ చేసేయచ్చు. ఇక్కడ కూడా అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత రన్ చేస్తే మళ్ళీ సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, సో ఇది మనకు పాయింటర్స్ ఈ స్ట్రక్చర్స్తో ఎలా యూజ్ చేయడం అని చెప్పేసి. ఓకే.